ముందుగా నానబెట్టిన కందిపప్పు ఒక గంట సేపు మినిమం నానబెట్టాలండి. తర్వాత చింతపండు రసం, అది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అంత. వెజిటేబుల్స్కి వస్తే ఒక టమాటా, 2 దొండకాయలు, 1 ఆలుగడ్డ, 2 పెద్ద సైజు బెండకాయలు, 2 మునక్కాయలు, 1 పచ్చిమిర్చి, 1 క్యారెట్, అలాగే ఒక చిన్న సైజు దోసకాయ. సో ఇవన్నీ వెజిటేబుల్స్ అండి సాంబార్లోకి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా ఇలా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఫస్ట్ ఇప్పుడు వీటిలన్నిటినీ కుక్కర్లో వేద్దాము. సో ఇప్పుడు ఈ కుక్కర్లో ఈ పప్పుని ఉడికించడానికి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న సైజు స్పూన్ సైజు పసుపు వేసుకోవాలి. ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఉడుకుంటుందండి. సో మూత ఓపెన్ చేసి చూస్తే మీకు ఇలాగా కనిపిస్తుంది. పప్పు మెత్తగా ఉడికిపోయింది, మీరు చూడొచ్చు. పప్పుని మెత్తగా ఇలా రుబ్బాలండి. సో ఇంత మెత్తగా మెదగాలి. టూ to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. పోపు దినుసులు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా వేసుకొని, అలానే 2 రెబ్బల కరివేపాకు, వీటితో పాటు తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకుందాం. అన్నీ ఒకసారిగా వేసుకోవచ్చు, పర్లేదు. అన్ని వెజిటేబుల్స్ వేసాక బాగా తోటి తీసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయండి, మీరు చూడవచ్చు. ఇందులోకి ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు నీళ్ళని వేసుకున్నాము. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం, సాంబార్ అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ ఉండాలి కాబట్టి మనం మళ్ళీ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము.
వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కలిపేసి ఒకసారి మూత పెట్టేయండి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోకి పప్పుని యాడ్ చేసుకుందాం. మనం రుబ్బుకున్న పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి గరిటెతోటి తిప్పుకోవాలి. సో ఇప్పుడు కొంచెం అది థిక్గా ఉంది కాబట్టి కన్సిస్టెన్సీ కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ రకంగా వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ సాంబార్ లాగా అనిపిస్తుంది. మూత పెట్టుకొని ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత పొంగొచ్చేటప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే ఒక టీ స్పూన్ పడుతుంది, అది మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి. అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత కొంచెం సాంబార్ పౌడర్ వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించాక మూత తీసి చూస్తే మనకి ఇట్లా బాయిల్ అవుతూ ఉంటుందండి పైకి. సో కొంచెం ముక్కలు ఉడికాయా లేదా అని చూసుకొని దించేసుకోవాలి.